వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాపై అసమ్మతి సెగ రగులుతోంది. సీట్ల మార్పులు చేర్పుల ప్రక్రియలో ఆమె పేరు వినిపించడం లేదు. ఆమె సీటు ఖాయమని దాదాపు రాజకీయ వర్గాలు అంటుంటే, వైరి వర్గాలు మాత్రం అస్సలు సీటు రాదని తెగేసి చెబుతున్నాయి. రోజా రాజకీయ భవితవ్యంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తనకు సీటు దక్కకూడదు, గెలవకూడదు అనేది అసమ్మతి వర్గం అసలు సిసలు ప్లాన్గా కనిపిస్తుంది. కానీ రోజా ఆలోచన ఏంటి? నగరిలో నిలదొక్కుంటారా, లేక అసమ్మతి సెగలతో వికసించకుండానే పాడిపోతారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి ఫోకస్ అధిష్టానం తల్లి లిస్టు పైనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో మంత్రి రోజా వ్యతిరేక గ్రూపులు వైసీపీ టికెట్ దక్కనీరాదని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆమెకు ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని అధిష్టానం ఎదుట గగ్గోలు పెడుతున్నాయి. ప్రస్తుతం ఆమెకు టికెట్ ఇచ్చే విషయం సరే, ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కత్తి వేలాడుతోంది. వైసీపీలో నెంబర్ 2గా వెలుగొందుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నగరి రోజా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నుంచి ఆమెకి షోకాజ్ నోటీసు అందింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈ నోటీసు ఆదేశం.